అందరికీ నమస్కారం. నేను మీ ప్రవీణ్ కుమార్ తాల, న్యాయవాది. టాపిక్ వచ్చేసి ఉచిత న్యాయ సలహాలు, అలాగే ఉచిత న్యాయ సహాయము. ఇది పొందడం ఎలా, అలాగే ఈ న్యాయ సలహాలు మరియు న్యాయ సహాయము పొందడానికి కావలసినటువంటి అర్హతల గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన భారతదేశంలో చాలామంది ప్రజలకి ఇంకను సమన్యాయం కానీ అలాగే ఈ ఉచిత న్యాయ సలహాలు అనేవి అందడం లేదు. అంటే దీనికి ఎన్నో రకమైన కారణాలు ఉన్నప్పటికీ మేజర్గా చూసుకున్నట్లయితే వారి యొక్క సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను మనము కారణంగా చెప్పవచ్చు. ఈ ఉచిత న్యాయ సహాయం కానీ ఈ సమన్యాయం లాంటివి అందకపోవడం వల్ల ఎంతోమంది పౌరులు తాము చేయని తప్పులకి కూడా శిక్షలను అనుభవిస్తూ జైళ్లలో జీవితము గడపవలసి వస్తుంది. అంటే ప్రజలకి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితుల మూలంగా వారి యొక్క కేసులను కోర్టులలో పోరాడలేక జైలు జీవితాలు గడపవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు గాను మన భారత పార్లమెంటు 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ని పొందుపరచడము, అమల్లోకి తీసుకురావడము జరిగిందండి. నవంబర్ 9న ఈ చట్టం అనేది అమల్లోకి రావడం జరిగింది. మనకు ఆర్టికల్ 39A ప్రొవైడ్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ ది poor and weaker sections of the society and ensures the justice to all, and Article 14 and 22 Clause 1 of the Indian Constitution make it obligatory to the state to ensure the equality before law and a legal system which promotes the justice on the basis of equal opportunity to all. అంటే మన భారత రాజ్యాంగం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 39A ప్రకారము మన భారత పౌరులందరికీ కూడా సమన్యాయము, అలాగే ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సహాయము అందించబడాలి అని మన భారత రాజ్యాంగంలోని 39A అధికరణ చెప్పబడుతుంది. అందుకుగానే మన భారత పార్లమెంటు ఒక చట్టాన్ని చేసి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకువచ్చి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఉచిత న్యాయ సలహాలు కానీ ఉచిత న్యాయ సహాయం కానీ అందించాలనే సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతుంది. మనకి రాష్ట్ర స్థాయిలో చూసుకున్నట్లయితే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని, అలాగే జిల్లా స్థాయిలో చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని, మండల్ లెవెల్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అని, అథారిటీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీ యొక్క సమస్యలు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు, హైకోర్టు స్థాయిలో ఉన్నప్పుడు మనము హైకోర్టు ప్రిమిసెస్లో ఉండేటువంటి ఈ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించి మీకు కావలసినటువంటి న్యాయ సలహాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఏదైనా ఒక కేసుకు సంబంధించిన న్యాయ సహాయము, అందులో మీరు ఏ విధంగా ముందుకెళ్లాలనే సలహాను మనము ఈ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచితంగా పొందవచ్చండి. అలాగే జిల్లా పరిధిలో చూసుకున్నట్లయితే మీకు ఏదైనా జిల్లా కోర్టులో ఉన్నటువంటి కేసులకు గాను వాటిపైన మీకు ఏవైనా ఒక ఎంక్వైరీస్ ఉంటే మీరు ఆ యొక్క జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ దానికి మీరు సలహాలు పొందవచ్చు. అలాగే కొన్ని విషయాల్లో చూసుకున్నట్లయితే కొంతమంది ప్రజలు దారిద్ర్య రేఖకి దిగువగా ఉండి వారి యొక్క సంవత్సరపు ఇన్కమ్ అనేది 50,000 లోపు ఉన్నప్పుడు అటువంటి ప్రజలు తమ యొక్క కేసుని ప్రైవేట్గా అడ్వకేట్ని పెట్టుకొని కోర్టులో ఫైట్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు వారు ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్కి ఒక అప్లికేషన్ ద్వారా పెట్టుకొని వారి యొక్క కేసులను ఉచితంగా సర్వీసెస్ అథారిటీ ద్వారా సలహాలు సహాయము పొందడానికి ఉంటుందండి. అలాగే ఈ రాష్ట్ర స్థాయిలో అయితే స్టేట్ అథారిటీ ఉన్నట్టుగానే మనకు నేషనల్ వైడ్ కూడా
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ఉంటుంది. అంటే మనము సుప్రీంకోర్టు పరిధిలో కూడా న్యాయ సలహాలు అనేవి సహాయం అనేది ఉచితంగా పొందడానికి మనకు భారత రాజ్యాంగము అలాగే ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కల్పించిందండి. అయితే ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు పొందాలి అంటే ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 కొన్ని అర్హతలను నిర్ణయించిందండి. అర్హతలు ఏంటి అంటే ఎవరైనా మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ క్యాస్టెస్ పీపుల్ కానీ అలాగే ఎవరైతే మెంటల్లీ డిసబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారు, అలాగే ఎవరైతే అండర్ కస్టడీ అంటే కస్టడీలో పోలీస్ కస్టడీలో కానీ జ్యుడిషియల్ కస్టడీలో కానీ ఉన్న పర్సన్స్కి కానీ, అలాగే ఎవరైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే కంప్లీట్గా దారిద్ర్య రేఖకి దిగువగా ఉన్నటువంటి పర్సన్స్ కానీ, అలాగే ఏదైనా విపత్తులు ఎదుర్కొంటున్నటువంటి జనాలు అంటే ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ కానీ లైక్ ఏదైనా తిరుగుబాటులను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా వాళ్ళకి కావలసినటువంటి న్యాయ సహాయాన్ని పొందడానికి అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు చెప్పబడినటువంటి అంటే ఏదైతే అర్హులుగా భావించబడిందో చట్టం దృష్టిలో వారిని మాత్రమే ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారికి ఉచితంగా న్యాయ సహాయము అందిస్తున్నారు. అంటే ఉచిత న్యాయ సహాయం అంటే ఏ విధంగా అంటే మనకి కోర్టులో చూసుకున్నట్లయితే కోర్టు ఫీజు ఉంటుంది. అంటే ప్రాసెస్కి సంబంధించిన ఫీజు కానీ, అలాగే ఈ డాక్యుమెంటేషన్కి సంబంధించిన ఫీజులు కానీ, అలాగే వకీల్ యొక్క ఫీజు అంటే అడ్వకేట్ ఫీజులు కానీ, అంటే కోర్టు సివిల్ కేసెస్లో అయితే మనకు మార్కెట్ వాల్యూస్ పైన కోర్టు ఫీజు కట్టడం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ అప్లికేషన్కి లీగల్ సర్వీస్ అథారిటీకి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి ఉంటారో వారికి ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంటేషన్తో కానీ ఒక జిరాక్స్ పేపర్కి సంబంధించిన డబ్బులు అయినప్పటికీ కూడా వాళ్ళు సొంతంగా ఇవ్వనవసరం లేదండి. కంప్లీట్గా కూడా ప్రభుత్వమే వారి యొక్క ఖర్చులను భరిస్తుంది. సో ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా అంటే ఎవరైతే అర్హులుగా భావించబడతారో అర్హులందరూ కూడా ఇటువంటి ఉచిత సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే ఏదైనా ఒక లీగల్ సమస్య మీకు వచ్చినప్పుడు మీరు భయపడకుండా దానికి సంబంధించి మీరు ఒక డైరెక్ట్గా అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి అడ్వకేట్ యొక్క ఫీజు మీరు చెల్లించుకునే పరిస్థితి మీకు లేనప్పుడు ఏదైనా ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు మనకు మండల లెవెల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చూసుకున్నట్లయితే సివిల్ జడ్జి కోర్టులు కానీ, మనకు జిల్లా జడ్జి కోర్టులు కానీ, డిస్టిక్లో చూసుకున్నట్లయితే మనకు డిస్టిక్ జడ్జిలు కానీ, మనకు హైకోర్టుకు వచ్చినప్పుడు కానీ హైకోర్టులో కానీ ప్రతి ఒక్క కోర్టులో కూడా ఈ లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఉంటాయి. అంటే లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వాళ్ళ యొక్క సెంటర్స్ అనేవి ఉంటాయి. మీరు చిన్న సలహాలు కావాలనుకున్నా మీకు ఒక కేసు విషయంలో మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారో సలహాను మీ దగ్గర డబ్బులు లేక మీరు అడ్వకేట్ని అప్రోచ్ కాలేను అనుకున్న సిచ్యువేషన్లో కానీ మీరు ఈ సర్వీసెస్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళి కమిటీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సమస్యను విన్నవించుకొని వారి ద్వారా ఉచితంగా కూడా మీరు న్యాయ సలహాలు అనేవి పొందవచ్చండి. అంటే ఈ ముఖ్య ఉద్దేశం మనకు 39A ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరికీ సమన్యాయము అలాగే ఉచిత న్యాయము పొందుపరచడం అనేది మన ఆర్టికల్ 39A ప్రకారము చెప్పబడింది.